ఆధార్ సెంటర్లలో సాంకేతిక లోపాల కారణంగా ఎంతో మంది చిన్న పిల్లలను పట్టుకుని తల్లిదండ్రులు వచ్చి ఆధార్ కార్డు కొత్తగా దిగినామనే ఆలోచనతో వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆధార్ కార్డులు రిజెక్ట్ కావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వము, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తాము, కొత్తగా డిజిటల్ కార్డు ఇస్తామని చెప్పని ఆశ చెప్పగా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించడంతో ఇలా ఆధార్ కార్డులు తీసుకుంటే గనక మా చిన్న పిల్లలు డిజిటల్ కార్డులలో ఇలా చేకూర్చే విధంగా ఉంటుందనే ఆలోచనతోని తల్లిదండ్రులు బాధ్యతతోని పిల్లలను తీసుకొచ్చి ఆధార్ కార్డు కొత్తది దించిపిస్తే ఇలా రిజెక్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి అలాగే ఓర్లో పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇలా పేదలకు కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించిందో గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇలా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని మనము ఇలా గద్దె దించినాం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కు మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాము, అయ్యా ఎంతో మంది చిన్న పిల్లలను పట్టుకుని ఆధార్ సెంటర్లకు వస్తే కనుక కనీసం అక్కడ మౌలిక వసతులు కూడా కరువయ్యాయని చెప్పి మేము సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. కనీసం తాగడానికి మంచినీళ్లు లేవు. ఇలా వాళ్ళు ఆధార్ సెంటర్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది రిజెక్ట్ అయింది, మీరు పోయి నోటరీ కొట్టించుకొని రండి, అలాగే కొత్తగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ నోటరీ సెంటర్లకు పోతే కనుక ఒక్కొక్క నోటరీకి 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇట్లా ఒక్కసారి కాదు, 10 సంఖ్యలో ఇలా రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆర్మూర్కు వచ్చి అనేక రకాల అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ కొత్తగా ఏదైతే ప్రాబ్లము క్రియేట్ అయిందో ఆధార్ సెంటర్లలో సాంకేతిక లోపాలను తక్షణమే ప్రభుత్వము పరిష్కరించాలని చెప్పని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.